విజయనగరం జిల్లా కొత్తవలస కస్తూర్బా బాలికల విద్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగింది. స్టోర్ రూమ్ లో మంటలు చెలరేగి పరుపులు దగ్ధమయ్యాయి. మరింత సమాచారం మా ప్రతినిధి ఓబులేష్ అందిస్తారు. ఓబులేష్, స్టోర్ రూమ్ లో అగ్ని ప్రమాదానికి కారణం ఏంటి? ఎవరైనా గాయపడ్డారా? స్వప్న, విజయనగరం జిల్లా కొత్తవలస మండలము తుమ్మికాపల్లిలోని కేజీబీ కస్తూర్బా బాలికల విద్యాలయంలో ఇవాళ తెల్లవారుజామున 3 గంటల సమయంలో అగ్ని ప్రమాదం సంభవించింది. విద్యాలయంలోని స్టోర్ రూమ్ లో ఉన్నటువంటి పరుపులకి విద్యుత్ ఘాతము సంభవించడంతో ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇటీవల విద్యాలయంలోని విద్యార్థుల కోసము విశాఖ రోటరీ క్లబ్ వాళ్ళు ఆర్థిక సాయంతో 280 పరుపులు విద్యార్థుల కోసం సమకూర్చారు. ఈ పరుపులన్నీ కూడా విద్యాలయంలోని స్టోర్ రూమ్ లో భద్రపరచడం జరిగింది. అయితే ఈ భద్రపరిచే సమయంలో గోడలకు ఉన్నటువంటి స్విచ్ బోర్డులకు సమీపంలోని ఈ పరుపులు వేయడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు ప్రాథమికంగా ఫైర్ అధికారులు తదా విద్యాలయ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. అయితే ఈ వేకువజామునే 3 గంటల సమయంలోనే స్టోర్ రూమ్ నుంచి, అంటే ఆ విద్యార్థుల యొక్క సెకండ్ ఇయర్ విద్యార్థుల యొక్క పక్కన ఉన్నటువంటి స్టోర్ రూమ్ పక్కనే పొగ రావడంతో వెంటనే అప్రమత్తమైన విద్యాలయ సిబ్బంది వెంటనే అధికారులకు అదేవిధంగా ఫైర్ సిబ్బందికి కూడా సమాచారం ఇచ్చారు. సమాచారం ఇచ్చిన వెంటనే కొత్తవలసతో పాటు కూడా ఎస్కోట్ లోని 2 ఫైర్ ఇంజన్లు సంఘటనా స్థలాన్ని చేరుకొని ప్రమాదాన్ని వెంటనే అదుపు చేయగలుగుతారు. మంటలను అదుపు. అయితే దాదాపుగా వేకువజామున 3 గంటల నుంచి 6 గంటల వరకు దాదాపు 3 నుంచి 3.5 గంటల సమయం వరకు ఈ ఫైర్ సిబ్బంది అదే కొత్తవలస ఎస్కోట ఫైర్ సిబ్బంది శ్రమించి ఈ 3 గంటల సేపు శ్రమించి మంటలను అదుపు చేయడం జరిగింది. అయితే ఆ స్టోర్ రూమ్ లోని ఇరుకుగా ఎదగడంతో దట్టమైన పగలాలనుకోవడంతో ఈ ఫైర్ సిబ్బంది ఈ ప్రమాదాన్ని మంటలను అదుపు చేయడానికి ఈ 3 గంటల దాదాపు 3 గంటల సేపు సమయం పట్టిందని చెప్తారు. అంటే ఈ ప్రమాదంలో విద్యార్థులకు ఎలాంటి ప్రమాదం అయితే సంభవించలేదు. అయితే ఆ విద్యార్థులు ఉన్నటువంటి విశ్రాంత గదులకి అదేవిధంగా స్టోర్ రూమ్ కి కాస్త దూరం ఉండడం ప్రమాదం విద్యార్థులకు ఎలాంటి గాయపడడం కానీ ఎలాంటి ప్రమాదం కానీ ముప్పు కానీ వాటిలో లేదు. అయితే అధికారులు వెంటనే అప్రమత్తమై ఇటు ఫైర్ సిబ్బందికి ఉన్నతాధికారులకి సమాచారం చేయడంతో ప్రమాదం ముప్పు తప్పిందని చెప్పవచ్చు. అదేవిధంగా ఈ ఫలశిక్షణ అభియాను ఏసీపీ రామారావు అదేవిధంగా జిల్లా డిఈఓ మాణిక్యరావు కూడా సంఘటనా స్థలాన్ని చేరుకొని పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఫైర్ సిబ్బందికి సలహాలు సూచనలు జరిగింది. అదేవిధంగా విద్యార్థులకు అయితే స్టోర్ రూమ్ పక్కనే అగ్ని ప్రమాదం సంబంధించడంతో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అల్పాహారానికి కూడా ఇబ్బంది లేకుండా ఇతర ఏర్పాట్లు చేయడం జరిగింది. స్వప్న, ధన్యవాదాలు ఓబులేష్.